ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. 2025 ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క గోచారమురీత్యా వృశ్చిక రాశి జాతకులకి ఆర్థికముగా చాలా బాగున్నప్పటికీ ఏదో ఒక తెలియనటువంటి ఒక లోటు మీలో కనబడుతూ ఉంటుంది. ఇది కొంతమంది చెప్పుకోగలుగుతారు, కొంతమంది చెప్పుకోలేకపోతారు. అయినప్పటికీ గ్రహ మార్పుల యొక్క ప్రభావం చేత వృశ్చిక రాశి వారు ఎంతో సంతోషకరమైనటువంటి సమయాన్ని ఏప్రిల్ నెలలో గడుపుతారు అని మనము ఘంటాపదంగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే ఆర్థికముగా నిలదొక్కుంటారు. ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులు చాలా ప్రయోజనాలని పొందుతారు. ఏంటండి అక్కడికి స్వదేశానికి తేడా అంటే ఒకటే, కాలము మారుతుంది, ధనము యొక్క విలువ మారుతుంది, వారి యొక్క జీవన విధానము కూడా మారి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంత మార్పు మనం ఆ విషయంలో గమనించాలి. ఒకటే రాహువు భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తికి, అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తికి ఒకటే ఫలితాన్ని ఇస్తాడు, కానీ సమయము వేరు. భారతదేశంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనము ఏదైతే గనక కష్టాన్నో లేకపోతే పనినో మనం చూసుకుంటూ ఉంటామో, ఆ సమయంలో ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో పడుకుని ఉంటారు, కొన్ని దేశాల్లో భోజనం చేస్తూ ఉంటారు, కొన్ని దేశాల్లో మధ్యాహ్నం అవుతుంది, కొన్ని దేశాలలో అర్ధరాత్రి అవుతుంది, కొన్ని దేశాల్లో అప్పుడే మనకి ఉదయం అవ్వగానే వారికి ఆల్రెడీ మంచి నిద్రలో ఉంటారు. అనేక కాలమాన మార్పులు ఉంటాయి. ఆ మార్పు ప్రకారముగా ప్రభావాలు కొంత తగ్గేటువంటి అవకాశములు, పెరిగేటువంటి అవకాశములు కూడా మనము చూడవచ్చు. ఆ ప్రమాణములో మనం చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి, విదేశాల్లో ఉన్నటువంటి వారికి చాలా సత్ఫలితాలే గోచరిస్తున్నాయి. అక్కడ కూడా స్థిర నివాసాలు ఉంటారు. ముఖ్యంగా భూమి మీద పెట్టుబడి పెట్టడంలో ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఒక అవకాశము చాలా చక్కగా గోచరిస్తూ ఉంటుంది. పెట్టుబడులు, వ్యాపారానికి పెట్టుబడులు కూడా బాగా దొరుకుతాయి. చిన్నపాటి వ్యాపారం నుంచి చాలా పెద్ద వ్యాపారాల వరకు ప్రతిదీ కూడా పెట్టుబడులు బాగా దొరికేటువంటి సందర్భాలు వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో ఉన్నాయి. విద్యార్థులు కూడా చాలా చక్కగా తాము చదువుతూ ఉంటారు. మంచిగా ఉత్తీర్ణమైనటువంటి స్థితికి ముందుకు వెళ్ళేటువంటి మార్గాలని, వారి యొక్క జీవన విధానాన్ని చేసుకుంటారు. ఇక్కడ కొంతమందికి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి కొన్ని పనులు అవ్వట్లేదనో, కొన్ని పనులు మొండిగా అవుతున్నాయనో, కొన్ని పనులు పూర్తిగా వాయిదా పడ్డాయనో అనుకునేటువంటి వారు ఎవరుంటారు, ఎటువంటి వారు ఉంటారు అంటే, వారి కోసము తక్కువ ఆలోచన, సమాజం కోసం ఎక్కువ ఆలోచన ఉన్నటువంటి వారికి వారి యొక్క పనుల యందు కొంత నిదానత ఏర్పడుతుంది. అంటే పెద్ద కంపెనీ అనుకోండి, నేనే కదా నాకు అన్నీ కలిసి రావాలి అంటే నీ కంపెనీలో నీ తర్వాత ఉన్న బాసులు ఉంటారు, నీ పైన ఉన్న బాసులు ఉంటారు. ఇంతమంది జాతకాన్ని నువ్వు శాసించే స్థితికి నువ్వు చేరాలి అంటే కొంత డక్కా ముక్కలు తినాలి.
కొన్ని కష్టాలు పడాలి, కొన్ని ఇబ్బందులు పడాలి. అదే మనకు నడుస్తూ ఉంటుంది. బుద్ధి మనకి కొంత మందగోటిగా కూడా సాగుతూ ఉంటుంది. అటువంటి వారికి తప్పనిసరిగా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ సమాజంలో ఏదో ఒక మంచి పనిని చేయటం అనేటువంటిది ఉపయుక్తమైనటువంటి విషయం. ఒక్కనే ఏదో డాంబికంగా చెప్పుకుంటానికి కాదు, మనము ఎంత చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి. మనము ఎంత సమయాన్ని పెడుతున్నాం. ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడాం కుదరదు. ప్రాక్టికల్గా మనం ఏం చేస్తున్నాం. ఉండదండి సమయం అనుకోకూడదు, ఉండాలి. మన కోసం మనం సమయం పెట్టుకోవాలి. మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, మన దేశము కోసం మనం సమయాన్ని వెచ్చించాలి. ఉద్యోగమే ధర్మము, తల్లిదండ్రులు, కుటుంబము ఇదంతా కూడా బాధ్యత. దానితో పాటుగా సమాజము కూడా మన బాధ్యత. అటువంటి ఆలోచనలని మెరుగుపరుచుకునే విధంగా వృశ్చిక రాశి వారి యొక్క జీవన విధానం ఉంటుంది. ఇక ఏప్రిల్ 12 చైత్ర పౌర్ణిమ, ఈ యొక్క పౌర్ణమి తర్వాత విద్యార్థులలో కానీ ఉద్యోగస్తులలో కానీ లాభపరమైనటువంటి ఆలోచనలే సాగుతాయి. కుటుంబ సౌఖ్యము బాగా పొందగలుగుతారు. పౌర్ణమి తర్వాత ఆర్థికముగా న్యాయ వ్యవస్థ యందు కూడా విజయాలను పొందుతారు. ఆర్థికముగా కూడా లాభాలను పొందుతారు. ఎందుకంటే చాలా గ్రహముల యొక్క అనుగ్రహము వృశ్చిక రాశి వారి మీద ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గురుడు, శని కూడా అష్టమ శని ప్రభావం నుంచి బయటపడటం, ముఖ్యంగా శుక్రుడు బాగుండటము లాభాన్ని చేకూరుస్తుంది. ఇక్కడ ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కొన్ని ఉంటాయి. అది స్వతహాగా మనకి వచ్చినవే తప్ప కావాల్సిగా తెచ్చుకున్నవి కాదు. అయినప్పటికీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి. కుటుంబానికి సమయం వెచ్చించాలి. ధనము ఒకటే ప్రధానం కాదండి. బంధుమిత్రులు 10 మంది మన వెనకాల ఉన్నారు అంటే ధనము కోసం కాదు, మంచితనం కోసం. ధనము లేనివాడికి కూడా వేల మంది వస్తారు. అంతా ధనం ఉన్నవాడికి వీడి దగ్గర ఏం దొరుకుతుందా అని దోచుకెళ్ళటానికి వస్తారు. కాబట్టి సత్సంగాలని చేయటము, గోసేవని చేయటము, అన్నదానము చేయటము చాలా విశేషమైనటువంటి ఫలితాలను వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసములో వీటి ద్వారానే పొందగలుగుతారు. అలాగే చెడు వ్యసనములకి కూడా దూరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. క్షేత్ర దర్శనములు చేయటము ద్వారా మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇష్టమైనటువంటి ప్రదేశాలని కుటుంబంతో కలిసి చూస్తూ ఉండండి. గురు దర్శనము, క్షేత్ర దర్శనాలు ఎంతో ఆనందాన్ని వృశ్చిక రాశి వారికి కలిగిస్తాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇష్టదైవ ఆరాధన, ఇష్ట దైవ దర్శనము ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఎందుకంటే జాతకము చాలా గొప్పగా ఉన్నప్పటికీ గోచార ఫలితములు కూడా అంతే గొప్పగా మనకి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు యొక్క కలయికలు ఉంటేనే సత్ఫలితాలని వృశ్చిక రాశి జాతకులు పొందగలుగుతారు. ఎటువంటి వారికైనా సరే, ఉద్యోగం లేకపోయినా, వివాహము కాకపోయినా, ఏదైనా సమస్యలు ఉన్నా ఈ పౌర్ణమి తర్వాత నవగ్రహాలని బాగా ధ్యానం చేయండి. శుభ ఫలితాలని వృశ్చిక రాశి జాతకులు పొందగలుగుతారు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.